అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహేష్ వ్లాగ్స్. చూసారా మా పిల్లలు ఏసీ ఫిట్ చేపిస్తున్నారు, దగ్గరుండి పని చేపిస్తున్నారు. ఇప్పటి నుండి ఎంత రెస్పాన్సిబుల్లో చూసారా. ఇంకా మా డాడీ వచ్చేసి కాటన్ బాక్సెస్ ఉంటాయి కదండి, అవి లోడ్ ఎత్తుతున్నారు. మా డాడీ పనోళ్ళతో పాటు పని చేయాల్సి వస్తుంది, ముఠ వాళ్ళతో పాటు కూడా లోడ్ ఎత్తాల్సి వస్తుంది. అలాంటి బిజినెస్ మాది. అందుకోసం ఈరోజు స్పెషల్ వచ్చేసి నేనైతే ఒక రెసిపీ ప్రిపేర్ చేశాను. చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అందుకోసం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి. ముందుగా చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలి. మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత నేను ఇప్పుడు ముందుగా చూపించాను కదా, ఉప్పు కారాలన్నీ కూడా వేసేసి మంచిగా కలపాలండి. చూసారా, మా మమ్మీ మొత్తం కలిపి మ్యారినేట్ చేసి నాకు ఇచ్చారు. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారాలన్నీ కూడా వేసేసి మంచిగా కలపాలి. చూసారా, మా మమ్మీ అయితే అది చికెన్ అన్నట్టు కాదు, బతుకున్న కోడిని చంపినట్టుగా అంటే కలుపుతున్నారనమాట. ఈ రకంగా మంచిగా కలుపుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మ్యారినేట్ చేయటం వల్ల ముక్క మెత్తగా అవుతుందండి. అందుకోసం త్వరగా ఉడికిపోతుంది. చిన్నపిల్లలు తినాలనే పర్పస్తో చేసుకునే వాళ్ళు ఈ రకంగా ప్రిపేర్ చేయండి. మంచిగా కలిపి కాసేపు మ్యారినేషన్కి పెట్టుకోవాలండి. వీలైతే ఎంతసేపైనా ఓకే, కాకపోతే మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయినా మనం మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఓకేనండి. అప్పటికప్పుడైతే ఎక్కువసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసి, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసే ముందైతే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఆయిల్. ఎందుకంటే చికెన్ పచ్చి ముక్కలు కాబట్టి మనకి అంటుకుపోతాయండి కడాయికి. అందుకోసం మనం మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. ఆ తర్వాత మనం కలిపి ఉంచిన చికెన్ వేయాలి. నేను వేసినట్టు కాకుండా జాగ్రత్తగా వేయండి. నేను వేసేటప్పుడైతే కొంచెం ఆయిల్ యువతలకి పడిందనమాట. అందుకోసం జాగ్రత్తగా వేసుకోవాలి. నేను చిన్న స్పాచులా తీసుకున్నాను. మీ దగ్గర సండే స్పూన్స్ అంటారు కదా, లాంగ్గా ఉండే స్పూన్స్ అయితే యూస్ చేయండి. పెద్ద స్పాచులా యూస్ చేయడం, వేరే స్పూన్స్ యూస్ చేసేటట్లయితే మరీ మెత్తగా అది చిరిమిపోతుందండి, మొత్తం చెత్తగా అయిపోతుంది అనమాట. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. మెత్తగా అయిపోయి మొత్తం సపరేట్ అయిపోతాయి ముక్కలు. అందుకోసం ఫస్ట్ హాఫ్ పార్ట్ అయితే మనం మూత పెట్టి కలపాలి. ఆ తర్వాత మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. పైన లిడ్ ఏం కవర్ చేయకుండానే కుక్ చేయాలి. ఈ రకంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి కలుపుకుని తినే రకంగా అయితే వస్తుందన్నమాట చికెను. ఫస్ట్లో హైలో పెట్టండి, ఆ తర్వాత అడుగంటుతుంది అనగా కొంచెం మీడియం, ఆ తర్వాత మీడియం కన్నా కొంచెం తక్కువలో పెట్టండి, ఇంకా లాస్ట్లో సిమ్లో పెట్టాలి. మనం ప్రిపేర్ చేసుకుంటున్నాను, కుక్ చేసేదాన్ని బట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ రకంగా మంచిగా కలుపుకుంటా కుక్ చేస్తే కనుక చికెన్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి లైట్గా పుదీనా వేసుకోవాలి. పుదీనా ఎక్కువ వేసుకోవద్దు, నేనైతే ఎక్కువ తినలేము, అందుకోసం కొంచెమే వేసాను. జస్ట్ అలా ఫ్లేవర్ వస్తుంది. మరి ఎక్కువ వేసుకుంటే కనుక మీకు మొత్తం పుదీనా వాసన వస్తుంది. అందుకోసం చెప్తున్నానండి. ఈ రకంగా ట్రై చేయండి, అసలు చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి. ఈ రకంగా మంచిగా కలుపుకొని మనం దీంట్లోకి కొబ్బరి తురుము ఉంటుంది కదండి, కొబ్బరి తురుము వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి తురుము వేసిన తర్వాత అడుగంటుకుంటూ ఉంటుంది. ఈ పచ్చి కొబ్బరి తురుము కాబట్టి, ఇది అంటే పచ్చి కొబ్బరితో కాదు, మామూలుగా అసలు పచ్చిగా ఉన్న వేయించింది కాదు కాబట్టి మనకి టైం పడుతుంది అనమాట. ఇది కూడా ప్రాపర్గా కుక్ అవ్వాలి కదా, అందుకోసం అని చెప్పేసి సిమ్లో పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు పైన లిడ్ ఏం కవర్ చేయొద్దు. ఈ రకంగా కర్రీ దగ్గర పడేంత వరకు మనకి అక్కడక్కడ ఆయిల్ సపరేట్ అవుతుంది. అదే మీరు ఎక్కువ ఆయిల్ వేస్తే కనుక ఎక్కువ ఆయిలే సపరేట్ అయిపోతుంది. ఈ రకంగా మీరు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారా, ఈ రకంగా స్మూత్గా వచ్చింది. ఇంకా కవర్ చేయొద్దండి పైన, ఎందుకంటే మనకి అర్థమవుతుంది కదా, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సపరేట్ అయిపోతాయి పీసెస్.
అందుకోసం చెప్పేసి మనం పైన ఏం కవర్ చేయకుండానే కుక్ చేసి దగ్గర పడిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఇంకా సిమ్లో పెట్టేసి మనం ఆఫ్ చేసేయాలి. ఇది కుక్ చేయడానికి దాదాపు 15-30 మినిట్స్ లోపల టైం పడుతుంది చికెన్ కుక్ అవ్వడానికి. మనం ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది పక్కన పెట్టేశానండి. ఇంకా నేనైతే మా మమ్మీ చేసిన టమాటా పచ్చిమిరపకాయ పచ్చడిలో కొత్తిమీర పుదీనా వేసి చేశారండి మా మమ్మీ. చాలా సూపర్గా ఉండింది. ఇంకా మా డాడీ చికెను మటన్ ఏం తినరు, మ్యాక్సిమం తినరు 99%. అందుకని చెప్పి ముద్దపప్పు చేసింది మా డాడీ కోసం, అది తిన్నాను. చూసారా మా బాబు దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాడు. మా పాప అయితే మంచి పాప అండి, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంది. మా మమ్మీ ఒక సీక్రెట్ చెప్తానండి, నాకైతే చిరాకేసిద్ది ఈ విషయంలో మా మమ్మీ గురించి. పనామిని పెట్టుకొని కూడా మా మమ్మీ మధ్యాహ్నం సాయంత్రం దాకా 2-3 సార్లు అయితే అంట్లు తోమేస్తారండి. నాకు అది అస్సలు నచ్చదు. కొంచెం కొంచెంగా అన్నీ తోమేస్తారు. ఇంకేముంటాయండి అసలే. మమ్మీకి ఒంట్లో బాగాలేదనే కదా ఆవిడకి పెట్టింది. ఇంకా డాడీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను, మా డాడీ పాత సామాన్లు కొట్టని. చూసారా, ఒకప్పుడు 10-15 మందిని పనిలో పెట్టి పని చేపించిన మా డాడీ ఇప్పుడు మా డాడీ ఒక్కలే పని చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చేసింది మాకు. ఇదంతా తర్వాత క్లీన్ చేస్తారు మా డాడీ. ఈరోజు మా మమ్మీ బయటికి వెళ్ళారు పాపని తీసుకుని. ఈ చెప్పులు కొనుక్కున్నారండి. ఇవి డిమార్ట్లో కూడా దొరుకుతున్నాయి, ఏం స్పెషల్ అనిపించలేదు. ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చారు పిల్లల కోసం. ఈవినింగ్ అయితే ఇంకా రంజాన్ నెల కదండి ఇది, అందుకని చెప్పి మసీద్లో గంజి పోస్తారనమాట. ఇంకా టిఫిన్లు అవి తీసుకెళ్తే ఇస్తూ ఉంటారు. మా పక్కింటి పిల్లలు తీసుకొస్తారు రోజు మాకు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఇదిగా ఇంకా గంజి తీసుకుంటున్నాము. నైట్ వచ్చేసి ఇంకా మమ్మీ చేసిన టమాటో గ్రీన్ చిల్లీ చట్నీలో ఇడ్లీ మేము తిన్నామండి. ఎక్కువ నెయ్యి వేసుకొని తినండి. ఇంకా ఈవినింగ్ మా వారు వచ్చారు, మా మమ్మీ కేక్ తెప్పించారండి పిల్లల కోసం, ఇంకా మా ఇంట్లో వాళ్ళ కోసం. స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదు, కాకపోతే తెప్పించారు. అసలు కట్ చేయడానికి అసలు ఎంత హార్డ్గా ఉంటుందో. ఇది ఐస్ క్రీమ్ కేక్ అండి. నాకైతే ఇలా వచ్చింది. టెంప్టేషన్ ఆగకుండా నేను ఫస్ట్లోనే కట్ చేసేసాను అనమాట. నాకు అలా గట్టిగా ఉన్నప్పుడు తింటామే ఇష్టం. ఇంకా నైట్ వచ్చేసి మా బాబు త్వరగా పడుకున్నాడు. ఇంకా చూసారా, గ్రీన్ లైట్స్ వేస్తే రూమ్లో ఈ రకంగా అయితే ఎఫెక్ట్ ఉంది. మా బుజ్జి బంగారు కొండ అయితే పడుకున్నాడండి. ఇంకా తర్వాత ఏమవుతుందో ఏమో కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకుంటున్నాడు బాబు. ఈరోజు వ్లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.